రాజకీయాలు నడుస్తున్నాయి. ఒకరిపై ఎత్తుకు పై ఎత్తు అన్నట్టు పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో పై చేయి సాధించాల్సిందేనన్న రీతిలో రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. విభజన హామీల్లో ఏపీకి చాలా దక్కాయి. కానీ రకరకాల రాజకీయాలు తెర మీదకి రావడంతో రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ఉనికి చాటుకున్నాయి. వాస్తవానికి రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదన్న వాదనుంది. కేవలం తెలంగాణ ప్రజలు తమ స్వరాష్ట్రాన్ని కోరుకున్నారన్న వాదనని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. కానీ సీమాంధ్ర ప్రజల విన్నపాన్ని కనీస పరిగణలోకి తీసుకోలేదన్న విమర్శ ఉంది. ఎలాగోలా రాష్ట్ర విభజన జరిగింది, ఏపీకి అన్యాయం జరిగింది, దాన్ని పూడ్చాలన్న ఆలోచన గత 10 ఏళ్లలో ఒక్క రాజకీయ పార్టీకి కూడా రాలేదు. తెలంగాణ కోసం అక్కడ పార్టీలు కొట్లాడుకున్నాయి. కానీ ఏపీ ప్రయోజనాల కోసం మాత్రం ఇక్కడున్న రాజకీయ పక్షాలు ఏకం కాలేదు. దీంతో గత 10 సంవత్సరాలుగా అన్యాయం జరుగుతూనే ఉంది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అందరి ఆమోదంతో అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఎంపిక చేసింది. అక్కడ నిర్మాణ పనులను కూడా ప్రారంభించింది. అదే సమయంలో రాయలసీమ ప్రయోజనాలను కాపాడాలన్న ఉద్దేశంతో కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయంలో త్వరితగతిన బెంచ్ మంజూరులో మాత్రం టీడీపీ ప్రభుత్వం వెనుకబడింది. దాని ఫలితంగా రాయలసీమలో ఒక రకమైన అసంతృప్తి కనిపించింది. అదే సమయంలో 2019 ఎన్నికలు సమీపించాయి. అప్పటి టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకత పతాక స్థాయికి చేరింది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఫలితంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు నిలిచిపోయింది. 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. కనీవిని ఎరుగని రీతిలో ఆ పార్టీకి గెలుపు సాధ్యమైంది. అంతులేని గెలుపుతో అధికారంలోకి వచ్చిన వైసీపీ సరికొత్త ఆలోచన చేసింది. 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. అంతకు ముందు కర్నూలులో హైకోర్టు డివిజన్ బెంచ్ ఏర్పాటు చేస్తామన్న హామీని న్యాయ రాజధానిగా మార్చింది. కర్నూలును న్యాయ రాజధానిగా మార్చుతామని ప్రకటించింది. కానీ దాన్ని కూడా అమలు చేయలేకపోయింది వైసీపీ ప్రభుత్వం. తాజాగా కూటమి ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు డివిజన్ బెంచ్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు న్యాయమూర్తులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. హైకోర్టు నుంచి కర్నూలు జిల్లా యంత్రాంగానికి ఒక లేఖ పంపింది. కర్నూలులో డివిజన్ బెంచ్ ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆ లేఖలో స్పష్టం చేసింది. ప్రస్తుతం కర్నూలు జిల్లా యంత్రాంగం హైకోర్టు డివిజన్ బెంచ్ కు అవసరమైన భవనాల అన్వేషణలో పడింది. ఈ మేరకు భవనాలను పరిశీలించిన జిల్లా యంత్రాంగం హైకోర్టు కమిటీకి నివేదిక పంపింది. దీంతో హైకోర్టు కమిటీ త్వరలో కర్నూలులో భవనాలను పరిశీలించనుంది. హైకోర్టు కమిటీ ఓకే చెబితే డివిజనల్ బెంచ్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడతాయి. ఇది నిజంగా రాయలసీమ ప్రజలకు శుభ పరిణామమే. కానీ గతం మాదిరిగా శుభం కార్డు పడుతుందా, నిజంగా డివిజనల్ బెంచ్ ఏర్పాటవుతుందా అన్నది చూడాలి.